హలో ఫ్రెండ్స్. మనం సిహెచ్ ఆంజనేయులు గారు రచించినటువంటి నారద ఉద్బోధ అనే కథ గురించి తెలుసుకుందాం. సరస్వతీ నది ఒడ్డున వ్యాస మహాముని పర్ణశాల ఉండేది. ఒకనాడు ఆయన పర్ణశాల ఎదురుగా ఉన్న పొన్న చెట్టు కింద రాతి పలకపై విచారంగా కూర్చున్నాడు. అంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి, ఏదో విచారంగా ఉన్నట్లు కనిపిస్తున్నావేం మహానుభావ అంటూ పక్కనున్న దర్భాసనం మీద కూర్చున్నాడు. నారద, గచ్చ పొదలాగున్న వేదమును 4 భాగాలుగా వేరు చేశాను. 18 పురాణాలు చెప్పాను. మా కుటుంబ చరిత్ర మహాభారతం అనే పేరుతో అన్ని లోకాల్లోనూ వినికిడి అయ్యేటట్లు పలికాను. ఇన్ని విధాలా సరస్వతిని సేవించినప్పటికీ నా మనస్సుకు శాంతి లభించలేదు అని అన్నాడు. నారద మహర్షి వ్యాసమునింద్రుని ఆవేదన గ్రహించి చిరునవ్వు నవ్వుతూ, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పురాణాలు రాసినా, ఎన్ని ధర్మాలు చెప్పినా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన కథలు చెప్పని వానికి, వినని వానికి శాంతి లేదు. విష్ణువునకు, విష్ణు భక్తులకు సంబంధించిన కథలు చెప్పు. దాంతో నీకే కాదు, ఈ మానవ లోకానికి అశాంతి పోతుంది. ఆయన అనుగ్రహం లేనిదే ఎవ్వరూ సుఖశాంతులతో బతకలేరు. నా కాదే అందుకు సాక్ష్యం. దాన్ని వివరిస్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. మిథిలా నగరంలో ఒక బ్రాహ్మణు ఇంట దాసిగా ఉండేది మా అమ్మ. నేను పురిటి మంచంపై కన్ను తెరవకముందే మా తండ్రి గారు కన్ను మూశారు. మా అమ్మ నన్ను ఎంతో గారాబంగా పెంచుతుండేది. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని చాలా దైవభక్తి కలవాడు. అనునిత్యం యతీంద్రులు, పండితులు వచ్చి ఆ బ్రాహ్మణ ఇంట హరిలీలలు, హరిభక్తుల కథలు చెప్తుండగా నేను శ్రద్ధగా వినేవాడిని. మా అమ్మ నా భక్తికి, శ్రద్ధకు సంతోషించేది. ఏ అడవికో పోయి సన్యాసినై శ్రీహరిని ధ్యానిస్తూ కాలం గడపాలని, మోక్షం పొందాలని నాకు దృఢమైన కోరిక పుట్టింది. నాకు పెళ్లి చేయాలనుకున్న నా తల్లితో ఈ మాట చెప్పగా ఆమె కన్నీరు కార్చింది. దాంతో నేను నా ఆలోచనకు విరామమొసగాను. అనతి కాలంలోనే నా తల్లి పాము కాటికి గురై మృతి చెందింది. అంత్యక్రియలు చేసి ఆ సాయంకాలమే ఇంటి నుంచి బయలుదేరాను. ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి చివరకు బదరికావనానికి చేరాను. ఆకలి దప్పులు, రేయింబవులు, ఎండ వానలు తెలియక ఎంతకాలము శ్రీహరుని గురించి తపస్సు చేశాను. ఒకనాడు సాయంకాలం మహావిష్ణువు నా భావనలో దర్శనమిచ్చి, ఈ జన్మంతా సాధన చేయి, వచ్చే జన్మల్లో నా భక్తులలో మేటివనిపించుకుంటావు, నన్నే ధ్యానిస్తూ ముక్తిని పొందుతావు అని చెప్పినట్టు భ్రాంతి కలిగింది. అలా నేను ఆ జన్మంతా గడిపి చివరకు కాలం తీరి ఈ జన్మను పొంది నారదుడు అనే పేరుతో ఈ వీణతోడిగా శ్రీహరి మంత్రోచ్చరణ గావిస్తూ, శ్రీహరి కథాగానం చేస్తూ నీ వంటి పెద్దల మెప్పు పొందాను కనుక వ్యాసమునింద్ర, ఆ హరికథను పొగడని జిహ్వ, మనస్సు, పంచేంద్రియాలు ఏమాత్రం శాంతిని, సార్థకతను పొందవు సుమా. నా సలహాను అనుసరించి నువ్వు హరిలీలను వర్ణిస్తూ స్వామి గాథను గ్రంథస్థం చేయి. అది పూర్తయ్యేలోపు ప్రస్తుతం ఉన్న అలజడి పూర్తిగా తొలగి నీకు సంపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది అని హితవు చెప్పి సాగిపోయాడు. ఆపై నారద మునీంద్రుని సలహా మేరకు వ్యాసమునీంద్రుడు శ్రీమన్నారాయణ దివ్యత్వాన్ని ప్రస్ఫుటించే శ్రీ భాగవతాన్ని విరచించి తాను శాంతిని, మానవాళికి సంతోషాన్ని అందించాడు. ఇది మనకి నారద ఉద్బోధ అనే కథ సిహెచ్ ఆంజనేయులు గారు రచించారు. మనకిప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఇవి మెయిన్స్లో వచ్చాయి. భాగవతం అనేది మహాపురాణమా, ఉపపురాణమా, మహాకావ్యమా, ఇతిహాసమా? మనకి ఇతిహాసాలు రెండే ఉన్నాయి, రామాయణం, మహాభారతం. ఉపపురాణం కాదు,
భాగవతం అనేది 18 అష్టాదశ పురాణాల్లో మహాపురాణాల్లో ఒకటన్నమాట. తర్వాత భాగవత పురాణం అనేది ఎవరికి సంబంధించిందంటే మనకి విష్ణువుక, శివునిక, బ్రహ్మక, ఇంద్రునిక అంటే మనకి శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది. మనకి దశావతారాల గురించి పూర్తి వివరణ ఉన్నటువంటి మనకి ఏమిటి అని అడిగారు. మహాభారతమా, రామాయణమా, మహాభాగవతమా, నన్న అని అడిగారు. ఏది కాదా? మనకి ఆన్సర్ వచ్చి మహాభాగవతం. మహాభాగవతంలో దశావతారాల గురించి పూర్తి వివరణ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.